ఈహా హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. పళ్ళ సమస్యల మీద మనతో మాట్లాడడానికి డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రియాంక రెడ్డి గారు ఉన్నారు. జేస్ డెంటల్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఆమెతో మాట్లాడి మనకుండే సమస్యల్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా? గుడ్, థ్యాంక్ యూ అండి. ఓకే. మనం రెగ్యులర్ గా చూసుకున్నట్లయితే ఈ పళ్ళ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే పుచ్చిపళ్ళు కావచ్చు, చిగుల నుంచి రక్తం రావడం కావచ్చు, ఇవన్నీ తరచుగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటూ ఉంటాయి కదా. సో మొదటిగా ఈ పుచ్చిపళ్ళు అనేవి ఎందుకు వస్తాయి? పుచ్చు పళ్ళకి రావడానికి కారణం ఫుడ్ లాడ్జ్మెంట్. అంటే తిన్న ఆహారం ఏదైతే పళ్ళలో చేరుకోవడం వల్లనే పుచ్చు పళ్ళు వచ్చే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనికి మనం అరికట్టడానికి స్టిక్కీ ఫుడ్ తినకూడదు. ఇన్ కేస్ ఎప్పుడైనా తినాల్సిన పరిస్థితి వస్తే ఇమీడియట్లీ అట్లీస్ట్ యూ హ్యావ్ టు ట్రై టు బ్రష్ ఇట్ అవుట్. బ్రషింగ్ కుదరని పక్షాన అట్లీస్ట్ గార్గల్నే చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. అంటే పుక్కులించి కడడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బ్రషింగ్ అంటే ఎవరైనా ఒకసారే చేస్తారు. చాలా హైజీన్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2 సార్లు చేస్తారు. మనం నిజం ఒప్పుకోవాలి కాబట్టి. సో 2 సార్లు ఖచ్చితంగా చేయాలంటారా? చాలా అవసరం ఉంటది. సర్టెన్ కంట్రీస్ ఆల్సో టెండ్ టు ప్రూవ్ దట్ నైట్ టైమ్ బ్రషింగ్ ఈస్ మోర్ ప్రామినెంట్, షుడ్ బి మోర్ ప్రామినెంట్. అట్లా అన్నమాట. మార్నింగ్ వన్స్ ఆఫ్టర్ యూ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ ఉండాలి బ్రషింగ్. నైట్ ఆఫ్టర్ యువర్ డైలీ థింగ్స్ ఆర్ డన్, పడుకునే ముందు బిఫోర్ టు బెడ్ చేసుకోవాలి, బ్రషింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రషింగ్ అంటే ఎంత టైం చేయాలి మేడం? అంటే చాలా మంది బ్రషింగ్ చేసేటప్పుడే 100 రకాల ఆలోచనలు చేస్తూ ఫోన్ నొక్కుంటూ ఒక 10 నిమిషాలు, పావు గంట, అరగంట కూడా చేస్తుంటారు కదా. కరెక్ట్ గా ఎంత టైం చేస్తే బెటర్? ఇట్స్ హార్డ్లీ 2 minutes బ్రషింగ్, ఓన్లీ 2 minutes. 2 minutes. అప్పర్ జా వచ్చేసి 1 minute, లోవర్ జా 1 minute. దట్ టు 30 seconds పర్ క్వాడ్రంట్ పెట్టుకోవాలి. ఒక క్వాడ్రంట్ ఇన్ ద సెన్స్ ఒక సైడ్, రైట్ సైడ్ వచ్చేసి 30 సెకండ్లు 30 సెకండ్లు 30 సెకండ్లు. దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. దట్ టు ఫర్ 2 times a day. అంటే మార్నింగ్ ఒక 2 నిమిషాలు, నైట్ ఒక 2 నిమిషాలు కేటాయిస్తే చాలు. దట్ ఈస్ ద బెస్ట్ మెయింటెనెన్స్ విచ్ వి గివ్ టు అవర్ టూత్. ఓకే. అంటే జస్ట్ 2 minutes సరిపోద్దా? మా వాళ్ళేమో గంటలు గంటలు బ్రష్ చేస్తూనే ఉంటారు. మీరు అన్నట్టు ఏమేమో ఆలోచనలు కూడా అదే టైంలో ఉంటాయి. చూస్తూ ఉంటాం కదా, ఇట్లా ఫోన్ నొక్కుంటూ బ్రష్ చేస్తానే ఉంటారు గంటలు గంటలు. మరి కొందరు సాఫ్ట్ బ్రజిల్ వాడతారు, కొందరు హార్డ్ బ్రజిల్ వాడతారు కదా. ఎలాంటివి మీరు చెప్తారు? న్యాచురల్ టూత్ అంటే బయట పెట్టిన పెట్టుడు పళ్ళు లేని వాళ్ళకి ఫర్ ఆల్ ది న్యాచురల్ టూత్ సాఫ్ట్ బ్రష్ ఇస్ ఇండికేటెడ్. సాఫ్ట్ బ్రషెస్ వాడుకోమని చెప్తాము. ఎప్పుడైతే మిక్స్డ్ డెంటిషన్స్ ఉంటాయి, అంటే కొంతమందికి ఒకవైపు పళ్ళు పెట్టి ఉంటాయి, లేకపోతే ఇప్పుడు అంటే న్యాచురల్ టూత్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ టూత్ ఉంటాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి క్యాప్స్ వేసుకునే వాళ్ళు, బ్రిడ్జెస్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీడియం సైజ్ బ్రషెస్ బాగుంటాయి. మీడియం రేంజ్ బ్రషెస్ అంటాము. అంటే అటు సాఫ్ట్ కాకుండా ఇటు హార్డ్ కాకుండా ఉంటది అనమాట. ఆ బ్రషెస్ వాడుకోవాలి. ఏవైతే మొత్తం పెట్టుడు పళ్ళు ఉంటాయి, పైన సెట్ కింద సెట్ మొత్తం పెట్టుడు పళ్ళు సెట్, వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చేసి హార్డ్ బ్రషెస్ వాడుకోవాలి. అట్లా ఈ మనం ఎలక్ట్రికల్ బ్రషెస్ అనేవి చూస్తూ ఉంటాం కదా, అవి బెటరేనా? బెటర్ ఉంటాయి. వాటికి స్పెసిఫిక్ మోషన్స్ ఉంటాయి అన్నమాట. అది పెట్టి చేసుకుంటే అది ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, అంటే మూవ్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మూవ్మెంట్ అది రౌండ్ మోషన్స్ ఉంటాయి, రివాల్వింగ్ రొటేటింగ్ మోషన్స్ రెండు ఉంటాయి. కొంచెం ఆబ్లిక్ మోషన్స్ ఉంటాయి కాబట్టి బెటర్ ఉంటుంది. ద థింగ్ ఇస్ ఎవ్రీ వన్ డెంటిషన్ విల్ వేరీ. మీకు ఒక రకమైన వరుస ఉంటుంది, నాకు ఒక రకమైన వరుస ఉంటుంది. ఇప్పుడు మన వరుస తగ్గట్టు మన బ్రష్, అంటే మన ప్లాక్ డిపాజిట్స్ ఎక్కడ వస్తున్నాయో చూసుకొని దాన్ని బట్టి బ్రష్ చేసుకోవాలి. దట్ ఎలక్ట్రానిక్ బ్రషెస్ కి తెలియదు కదా మనకి. లైక్ ఇట్ ఈస్ అ కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ఓన్లీ మూవ్మెంట్స్ మోషన్స్ బట్టి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దోస్ టైప్ ఆఫ్ బ్రషెస్ మోస్ట్లీ ఇండికేటెడ్ టు పేషెంట్స్ హూ ఆర్ బెడ్ రిడన్. అవును. అంటే మన పెరాలసిస్ పేషెంట్స్, అంటే ఇన్ ద సెన్స్ మనకి కొంచెం తెలివి లేని వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు, డౌన్ సిండ్రోమ్ అంటాము, ఎపిలెప్టిక్ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళకి అవి ఇండికేట్ చేస్తాం. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద అదర్ పర్సన్ బ్రష్ చేపిస్తున్నప్పుడు దే కాంట్ డూ ఇట్ ద మేనర్ విచ్ దే లైక్ చేయలేం కాబట్టి, సో దట్ విల్ హెల్ప్ ఇన్ మోర్ ఇన్ దోస్ పేషెంట్స్ యాక్చువల్లీ. ఓకే.